తెలంగాణ భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డులో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను టెండర్ ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించాలని ప్రతిపాదనను విరమించుకోవాలి. బోర్డు అడ్వైజరీ కమిటీని నియమించి నిధులు దుర్వినియోగం కాకుండా కార్మికుల సంక్షేమం కోసమే ఖర్చు చేయాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 25 లక్షల మందికి పైగా భవన నిర్మాణ ఇతర నిర్మాణ కార్మికులు 54 వృత్తుల్లో పనులు చేస్తున్నారు. వీరంతా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన అట్టడుగు వర్గాలకు చెందిన పేదలు. తెలంగాణ రాష్ట్రంలో 2007లో వెల్ఫేర్ బోర్డును ప్రకటించి 2009 నుంచి భవన నిర్మాణ కార్మికులకు 11 రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ప్రమాదంలో మరణించిన కార్మికులకు 6,30,000, సహజ మరణం పొందిన కార్మికులకు 1,30,000, వివాహ ప్రసూతి కానుకగా 30,000 చొప్పున గాయాల పాలన సందర్భంగా నష్టపరిహారాలు అందజేస్తున్నారు. ఈ సంక్షేమ పథకాలు కార్మికుల కుటుంబాలకు రక్షణగా ఉన్నాయి. కేంద్ర చట్టంలో ఉన్న పెన్షన్, పిల్లలకు స్కాలర్షిప్, గృహ వసతి, అడ్డాలలో మౌలిక సౌకర్యాల వంటి సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలు కావడం లేదు. రాష్ట్రంలో వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసిన వాటి పథకాలే నేటికి కొనసాగుతున్నాయి. కొత్త సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంలో ఉన్న సంక్షేమ పథకాలకు నిధులు పెంచడంలో గత ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. వెల్ఫేర్ బోర్డు నిధులు కార్మిక సంక్షేమం కోసం ఖర్చు పెట్టకుండా నిబంధనలకు విరుద్ధంగా దారి మళ్లించి వెల్ఫేర్ బోర్డు అడ్వైజరీ కమిటీ నియమించకుండా ఇష్టారాజ్యంగా దుబారా చేసింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిందని, కార్మికులకు కొత్త సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని ఆశించిన కార్మికులకు నిరాశపరిచింది. ఇది ప్రస్తావిస్తున్న సంక్షేమ పథకాలు కూడా కార్మికులకు అందకుండా ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చే బాధ్యత నుంచి తప్పుకోవాలని చూస్తుంది. భవన నిర్మాణ కార్మికులతో సంబంధం లేనటువంటి 10,000 మందిని కూడా భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డులో చేర్చారు. రాష్ట్రంలో 25 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులుంటే కేవలం 15 లక్షల మంది మాత్రమే రెన్యువల్ చేసి మిగతా 10 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు వర్తించకుండా వారికి అన్యాయం చేస్తుంది. టెండర్ పలికిన ఇన్సూరెన్స్ కంపెనీలు చిన్న చిన్న కారణాలు చూపి కార్మికులకు నష్టపరిహారం అందకుండా చేసి ప్రమాదం ఉంది. ఇలాంటి కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చే ముందు కార్మిక సంఘాలు, నాయకులతో, మేధావులతో, అనుభవం కలిగిన నిపుణులు చర్చించి మాత్రమే అమల్లోకి తీసుకురావాలి. ప్రభుత్వం హడావిడిగా టెండర్లను పిలిచి వెల్ఫేర్ బోర్డు నిధులను ఇన్సూరెన్స్ కంపెనీలకు దోచిపెట్టే ఆలోచనలు విరమించుకోవాలని 1996 చట్టం ప్రకారం వెల్ఫేర్ బోర్డు ద్వారానే నిధులను కార్మికులకు అందించాలని కోరుతున్నామన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సిఐటి భవన నిర్మాణ రంగం కార్మిక యూనియన్ ఆధ్వర్యం లోపల కలెక్టర్ ఆఫీస్లో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ నెల 23 నాడు తలపెట్టిన చెలో హైదరాబాద్ లేబర్ కమిషనర్ కార్యాలయానికి పెద్ద ఎత్తున ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున ఆ రోజు హైదరాబాద్లో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పాల్గొనాలని చెప్పి సందర్భంగా భవన నిర్మాణ కార్మికులకు పిలుపునివ్వడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మరి ఈ లేబర్ వెల్ఫేర్ బోర్డు ఏదైతే ఉందో ఇప్పటిదాకా ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న బోర్డును ఈ లేబర్ కమిషనర్ డిపార్ట్మెంట్, రాష్ట్ర లేబర్ కమిషనర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ప్రైవేటు ఇన్సూరెన్స్ సంస్థలకు అప్పగించే ఒక కుతంత్ర కుట్ర నడుస్తుంది. కాబట్టి దాన్ని తిప్పికొట్టేందుకే ఈ భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున 23వ తారీఖు నాడు చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని రాష్ట్రం లెవెల్లో రాష్ట్ర సిఐటి భవన నిర్మాణ రంగం పిలిపించింది. కాబట్టి పెద్ద ఎత్తున ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి భవన నిర్మాణం కార్మికులు పాల్గొనాలి. భవిష్యత్తులో ఒకవేళ ఈ లేబర్ వెల్ఫేర్ బోర్డు ఏదైతే ఉందో ప్రైవేట్ పరం చేస్తే ఈ రంగంలో పనిచేస్తున్నటువంటి అన్ని రంగాల కార్మికులకు తీవ్ర ఇబ్బందులు, తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి దాపురిస్తుంది. కాబట్టి ఆ దిశగా కార్మిక లోకం హుషారై ఖచ్చితంగా ఆ రోజు ఈ తిప్పికొట్టే ప్రయత్నం ఏదైతుందో ప్రైవేటు పరం అప్పచెప్పకుండా ఈ ప్రభుత్వ ఆధీనంలో నడిచే విధంగా మనం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన ప్రభుత్వానికి కనువిప్పు కలుపుతుంది. కాబట్టి ఆ దిశగా కార్మిక లోకం అంతా ఈ నెల 23వ తారీఖున పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిఐటి భవన నిర్మాణ రంగం తరఫున కార్మిక లోకానికి పిలుపునివ్వడం జరుగుతుంది. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా సిఐటి తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో ఏవో గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు అల్లకల్లోలంగా ఉన్నాయి. ఈ వెల్ఫేర్ బోర్డులో ఉండే ఇన్సూరెన్సు సంస్థను ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది కమిషనర్ గారు. దానికి వ్యతిరేకంగా దాన్ని ఆపాలని ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అట్లాగే ఎన్నో క్లైములు పెండింగ్లో, చాలా రోజులు పెండింగ్లో ఉన్నాయి, అవి కూడా వెంటనే క్లియర్ చేయాలని ఇవ్వడం జరిగింది. అట్లాగే భవన నిర్మాణ కార్మికులకు చాలామంది
ఇండ్లు లేని పరిస్థితి ఉన్నది. వాళ్ళకు ఇండ్లు కట్టివ్వాలని, అట్లాగే వాళ్ళ పిల్లలకు స్కాలర్షిప్ ఇవ్వాలని, అట్లాగే వారికి 55 సంవత్సరాలు నిండిన తర్వాత పింఛన్ సౌకర్యం కల్పించాలని తదితర డిమాండ్లతోని రేపు చలో హైదరాబాద్ 23 తారీఖు నాడు చలో హైదరాబాద్ కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న భవన నిర్మాణ కార్మికులు పెద్ద సంఖ్యలో చలో హైదరాబాద్ కార్యక్రమానికి తరలి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరడం జరుగుతుంది. అట్లాగే ఈ వెల్ఫేర్ బోర్డుకు కార్మిక శాఖకు 9 నెలలు అయినా ప్రభుత్వం వచ్చి కార్మిక శాఖకు మంత్రిని కూడా నిర్ణయించకపోవడం అనేది ప్రభుత్వానికి సిగ్గుచేటు. అట్లాగే ఏ నిర్ణయం తీసుకున్నా కార్మిక సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి, కానీ ఏకపక్షంగా ఈ కమిషనర్ కానీ అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు వాళ్ళు ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని కార్మికుల ముట్టగొట్టే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఆ నిర్ణయాన్ని వెనుక్కు తీసుకునే విధంగా చూడాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. రేపు చలో హైదరాబాద్ కార్యక్రమం పెద్ద ఎత్తున ఉంటుంది కాబట్టి మేము రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పెద్ద సంఖ్యలో పాల్గొనాలని CITU బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.